కొనటం కూడా లేదని ఆపేశాడు ఆ భూములన్నీ. వాళ్ళకి కూడా మాతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు. అవన్నీ తీసేశాడు. ఇప్పుడు అవన్నీ అడగాలి, మా కౌళ్ళు రావాలి, మరి మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమానంగా అవన్నీ చక్కగా మాకు నిర్మించి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే కాదు అండి, చంద్రబాబు గారు కామన్ మ్యాన్ పైన అపాయింట్మెంట్ ఇచ్చి మరి మాట్లాడే అంత సౌమ్యుడు. కాబట్టి ఎప్పటికైనా ఆయన రిక్వెస్ట్ చేసి, మేము రైతులు ఇంకా రిక్వెస్ట్ చేసి ఇవన్నీ తీసుకొని కొత్త ప్రభుత్వంలో ఆయన ఏం చేస్తారు ఏంటో, ప్రజలు ఇన్నాళ్ళు ఎంత బాధలు పడ్డారో అవన్నీ తగ్గించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ ముఖంగా మేము మీ సమక్షంలో మీడియా ముఖంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ముఖ్యంగా అమరావతి రైతులు ఇది కనుక అటు ఇటుగా అయితే నిజంగా మేము అందరం ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే అండి. ఇక్కడ 270 మంది చచ్చిపోయినా ఆయన ఇంతవరకు చలనం లేదు. ఒక్కరోజు మమ్మల్ని పలకరించిన పాపాను బాల ఒక పాలకుడు కానీ ఆ సిఆర్డీఏ చట్టం చేసిన అధికారి కానీ ఏంటమ్మా మీ బాధ అన్న పాపాను బాల ఈ 1630 రోజుల నుంచి ఎవ్వరూ కూడా మమ్మల్ని పలకరించలేదు. ఈ రకంగా మేము ఈసారి కనుక వస్తే విశాఖపట్నం వెళ్తామని మొన్న కూడా చెబుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మో గెలిస్తే ఎట్లాగా అని చెప్పేసి ఉద్యమంలో భాగంగా మేము కూడా ఎండనక వాననక మరి వెళ్ళి క్యాంపెయిన్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతేనే అమరావతి రాజధాని అని భూములకి ఇచ్చాము. పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకొని అన్నీ రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారని పిల్లలకి ఇవ్వాల్సిన భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పాము. మన పరిస్థితి ఏంటని చెప్పి ఇప్పుడు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందంటే కూటమి. చంద్రబాబు గారు అట్టాగే ఎన్డీఏలో మంచి పోస్టులో వచ్చి కేంద్రంలో మరి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని, అమరావతిలో ఉన్న మిగులు భూములతో మంచి కంపెనీలు అవి తీసుకొచ్చి పోయినసారే వాళ్ళకి వీళ్ళకి అంటగడితే వీళ్ళు వచ్చిన తర్వాత తీసేశారు కదా, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి కాస్త ఆంధ్రప్రదేశ్కి ఊరట తీసుకొస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అట్టాగే ఎస్సీలందరికీ మరి దళిత సోదరులు కూడా మాతో పాటు కష్టపడి నియోజకవర్గం అదే కష్టపడి అందరూ పాపం మరి మా తమ్ముళ్ళు మా అన్నలని వాళ్ళకి చేసిన అన్యాయం మామూలుగా కాదు. అట్లాగే వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మాతో పాటు ఉరికారు. ముఖ్యంగా బాలకోటయ్య గారు ప్రతి దానికి అమరావతి ఉద్యమం ఎక్కడ డిబేట్కి వెళ్ళినా ఎక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టినా అమరావతి 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 అని చెప్పి ఆయన కూడా బల్లలు బగలు కొట్టేవాళ్ళు, మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మమ్మల్ని చూసి బాధపడేవాళ్ళు, మేము ఏడుస్తుంటే మా ఆయన కూడా ఓదార్చేవాళ్ళు, వచ్చి శిబిరాలకి చాలా పద్దాకు వస్తూనే ఉండేవాళ్ళు మేము శిబిరాల్లో ఉన్నప్పుడు. అట్లా బాలకోటయ్య గారికి కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా చంద్రబాబు గారిని గెలిపించారు, కూటమి గెలిచింది. పవన్ కళ్యాణ్ గారికి కానీ అమరావతి స్ఫూర్తితో ఎంతో మాకు చాలా దగ్గరగా అమరావతి రాజధానిగా ఉంటుందమ్మా, నేను అమరావతి కోసమే వచ్చాను అన్నట్టు మా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. అట్లానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలండి. మరి ఎన్డీఏ కూటమి గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త ప్రభుత్వంలో కొత్త ఆశలు అన్నట్టు అందరూ ఎదురు చూస్తున్నాం చంద్రబాబు గారు రేపు. ముఖ్యంగా అమరావతి రైతులు మాకు 10 ఏళ్ళు అయిపోయింది సిఆర్డీఏ చట్టం కూడా. నెక్స్ట్ ఆయన రిక్వెస్ట్ చేసి ఇంకా మాకు ఏమి ఇస్తారో చూడాలి. అప్పుడు దాకైతే మేము కొంచెం ఈ నిరసన కొనసాగించి ఆయన రిక్వెస్ట్ చేసి సాధించుకుంటామని మనవి చేసుకుంటున్నామండి. ఒక విషయం మిత్రులారా,